అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ జీవుడి కథ. రచన సుధా విశ్వం గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎంతకీ నిద్ర రావడం లేదు. ఇది మామూలే నాకు. పక్కకు తిరిగి చూశాను. బాగా అలసిపోయి ఉన్నారేమో ఆయన. మంచి నిద్రలో ఉన్నారు. అదృష్టవంతులు. అలా నిద్ర పట్టడం అదృష్టమే కదా. ఓసారి నాకు స్ట్రోక్ వచ్చింది, కానీ త్వరగానే కోలుకున్నాను. ఆయన జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోమని చెప్పి ఆయనే పడుకున్నారు. మానస, పడుకో, నిద్రలోనే అంటున్నారు. మళ్ళీ కాసేపటికి నవ్వొచ్చింది. నిద్ర పిలువగానే వస్తుందా ఏంటి? అలా బయటకు వెళ్ళి మాడవీధుల్లో నడుద్దామని అనిపించింది. ఒకవేళ మెలకు వస్తే కంగారు పడతారేమోనని నిద్ర రావడం లేదు. అలా మాడవీధుల్లో నడిచి వస్తాను అని రాసి ఆ పేపర్ ముక్క అక్కడ పెట్టేసి డోర్ తెరిచి బయటకు వచ్చాను. మళ్ళీ డోర్ దగ్గరగా వేసేశాను. తిరుమల ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఏ భయమూ ఉండదు. సమస్త బ్రహ్మాండాలు నిండి ఉన్న ఆ జగన్నాథుడు, తానే సహస్రకోటి సూర్యుల ప్రకాశం కలిగిన వెంకటేశ్వరుడు స్వయంగా నిలిచి ఉండగా వెలుగులకు కొదవేమిటి? ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తుంటాము, కానీ ఈసారి మనసంతా ఏమిటో తెలియని ఉద్వేగం. ఎప్పుడూ ఉండే ఆనందమే, కానీ ఈసారి మరింత. ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా స్వామికి నా విన్నపం ఏదేదో చెప్పాలని అనుకుంటాను, కానీ ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసేసరికి మరేమీ గుర్తుకు రాదు. అందుకే రోజు పూజలో అమ్మకు చెప్పుకుంటూ ఉంటా. ఏకాదశి వ్రతం సంవత్సరమంతా పూర్తి చేసి స్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాను. చక్కగా వ్రతం పూర్తి చేసుకుని అలా దర్శనమయ్యేలా అనుగ్రహించమని అమ్మను వేడుకున్నాను రోజు. అమ్మ అనుగ్రహంతో లాస్ట్ వీక్ వ్రతం పూర్తయింది. ఇలా దర్శనం కోసం రావడం కుదిరింది. ఆ ఆనందం వర్ణాతీతం. అమ్మ మనల్ని అనుగ్రహించమని స్వామికి నివేదిస్తుంది కదా. మనం ఎదురుగా నిలబడగానే తప్పు చేసిన పిల్లల వైపు నుంచి కోపంతో ముఖం తిప్పుకునే తండ్రిలా స్వామి కూడా ముఖం తిప్పేసుకుందామని అనుకుని పక్కకు చూస్తే ఓవైపు శ్రీదేవిగా, మరోవైపు భూదేవిగా అమ్మనే నిలబడి మనని క్షమించి అనుగ్రహించమని మన కోసం అడుగుతుంది. ఇలా కాదని తలను వంచుకుంటే ఊహ్యలక్ష్మిగా మళ్ళీ అమ్మే ఉండి మన కోసం అడుగుతుంది. ఇక లాభం లేదు, అనుగ్రహించాలని అనుకుంటాడట ఆ పరంధాముడు అని వేదాంత దేశకుల వారు దయాశతకంలో తెలుపుతూ అమ్మవారి దయను, వాత్సల్యాన్ని ప్రస్తురించారట. చిన్నప్పుడు అమ్మ చెప్పగా విని మర్చిపోయాను. మళ్ళీ మొన్న తిరుప్పావే ప్రాశస్యాన్ని వివరిస్తూ అమ్మ యొక్క మాతృవాత్సల్యాన్ని చెబుతుంటే విని పరవశించిపోయాను. అటువంటి అమ్మ ఎంత దయాస్వరూపిణి! అనంతాల్వార్ కథ చిన్నప్పుడు మా అమ్మ ద్వారా విన్నప్పటి నుంచి మనసుకు హత్తుకుంది. ఆయన చెట్టుకు కట్టేస్తే అలాగే కట్టుబడి ఉన్న అమ్మ యొక్క మాతృవాత్సల్యం వర్ణనాతీతం. ఎలాగో నిద్ర రావడం లేదని రామ్ బగీచలోని మా రూమ్ నుంచి బయటకు వచ్చాను. అలా నడుస్తూ మాడవీధుల్లోకి అడుగు పెట్టాను. రూమ్స్ దొరకని జనం అక్కడక్కడ తమతో తెచ్చుకున్న దుప్పట్లు పరుచుకుని పడుకున్నారు. కొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు కూడా. అక్కడ ఉన్న వేదిక పైన ప్రతిరోజు సాయంత్రం భాగవత ప్రవచనం జరుగుతూ ఉంటుంది. అద్భుతం భాగవతం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కొత్తగా విన్నప్పుడు కలిగే ఆనందం కలుగుతుంది. టీవీలో ఇది తప్పకుండా చూస్తూ ఉంటాను. అమ్మ చెప్పిన విషయాలు, నేను చదివిన పుస్తకాల పరిజ్ఞానం పునః పరిశీలన చేసుకుంటూ ఉంటాను. ఎన్నో కష్టాలు పడి ఓ స్థితికి వచ్చాను. తాగుడుకు బానిసైన తండ్రి ఇంటిలోంచి వెళ్ళగొడితే జాబు చేసుకుంటూ చదువుకుని ఓ స్థితికి వచ్చాను. అమ్మ తోడు వల్ల దైవానుగ్రహం కలిగి ఓ సంసారం ఏర్పడినా ఆ పరమాత్మ స్మరణ మానలేదు. చిన్నప్పుడు అమ్మతో నేను అనేదాన్ని, మనకు కష్టాలు తప్పించి రక్షణ చెయ్యాలి కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు దేవుడు అని అడిగితే, భగవంతుని దగ్గర చంటి పిల్లలాగా ఉండాలి. తల్లిదండ్రులు తప్పు చేసినందుకు కొట్టినా తిట్టినా మళ్ళీ అమ్మా అంటూ వెళుతుంది బిడ్డ. ఈ కష్టాలు చాలా చిన్నవి. ఎంతోమంది భక్తులు ఎన్నెన్నో కష్టాలు పడ్డారో తెలుసా? అయినా ఆయన ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు అందరికీ తల్లి ఆ జగన్మాత. అమ్మా అని పిలిస్తే పరుగెత్తి వచ్చి అక్కున చేర్చుకుంటుంది. కానీ అలా పిలవగలిగే స్థితికి మనం చేరుకోవాలి అని చెప్పింది. అప్పట్లో అర్థమవ్వలేదు, కానీ మనసులో ఉండిపోయింది. ఆ పరమాత్మను తండ్రిగా, ఆయన శక్తి స్వరూపిణి అమ్మగానే భావిస్తూ నా మానసిక భావాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ వయసులో చాగంటివారి ప్రవచనం విన్న తరువాత నాలో నిక్షిప్తమై ఉన్న
అమ్మ మాటలు మనసులో సుడులు తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ మరింత మనసు లోతుల్లోకి వెళ్ళాయి. సహస్రాలంకారణ సేవా మండపం నుంచి తిరుమల నంబి సన్నిధి బయట నుంచి చూసుకుంటూ ముందుకు నడిచాను. తిరుమల నంబి చరిత్ర గుర్తుకు వచ్చింది. ఎంతటి భాగవతోత్తముడాయన! ఆనంద నిలయం వంక చూస్తూ అలా ముందుకు నడుస్తూ ఉన్నాను. మళ్ళీ కుడివైపు తిరిగితే ఉత్తరమాడ వీధి, కానీ ఎదురుగా అనంతాల్వార్ తోట అని కనిపించింది. ఈ టైంలో గేటు మూసేస్తారు కదా అనుకుని మళ్ళీ బయట నుంచి చూసి నమస్కారం చేసుకుని వద్దామని అలాగే వెళ్ళాను. అటు వెళ్ళి గేటు వైపు చూశాను. విచిత్రం, గేటు తెరిచే ఉంది. వెయ్యడం మర్చిపోయారేమో, అయినా ఇక్కడ ఏ భయాలు ఉండవు అనుకున్నా. అలాగే నిలబడి చూస్తూ ఉన్నాను. లోపలికి వెళ్ళి ఓసారి అమ్మ అనంతాల్వార్ చేత కట్టుబడిన చోటు, ఆ మహాభక్తుని కారణంగా అమ్మ స్వామి పాదస్పర్శతో పునీతమైన ఆ ప్రదేశం ఒక్కసారి చూద్దాం, వెళ్ళిపోమ్మని ఎవరైనా అంటే తెరిచి ఉందని ఇలా వచ్చానని చెప్పి వచ్చేద్దాం అని అనుకున్నాను. నెమ్మదిగా లోపలికి నడిచాను. లోపలికి అడుగులు వేయగానే ఎడమ వైపున అమ్మ సంపంగి చెట్టుకు బంధింపబడిన ప్రదేశం. అమ్మ మూర్తిని పెట్టారు. అమ్మకు దగ్గరగా వెళ్ళాను. అమ్మ పాదాల చెంత కూర్చుని చూశాను. అమ్మా, నువ్వెంత కరుణాస్వరూపినివి! మీ భక్తులకు ఎంతగా కట్టుబడిపోతారో కదా. నా తండ్రి చిన్నపిల్లవాడిలా వెళ్ళి మట్టి మోస్తే నువ్విలా బంధింపబడ్డావా? మీ భక్తుల చరిత్రలో విని అల్పులమైన మేము మా జన్ముల ధైర్యం చేసుకోగలుగుతున్నాము. మీ లీలలు తెలిపే కథలు ఎంత విన్నా ఎంత చదివినా మరింత తెలుసుకోవాలని అనిపిస్తుంది, కానీ ఇక చాలని అనిపించదు అని ఇలా మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. ఒకవేళ ఎవరైనా స్టాఫ్ వాళ్ళు వస్తున్నారేమో, వెళ్ళిపోమంటారేమోనని అనుకుంటున్నా. ఓ జంట వచ్చింది. కొత్తగా పెళ్ళైన జంటలా ఉంది. ఈడు జోడుగా చాలా బాగున్నారు. దగ్గరగా వచ్చారు. ఈ టైంలో అయితే ఎవరు ఉండరు, హాయిగా తోటంతా తిరగచ్చు, అందుకే వచ్చాం. నువ్వు అందుకే వచ్చావా? బాగుంటుంది, చూపిస్తాను రా అంటూ చనువుగా నా చెయ్యి పట్టుకుని లాగింది ఆ అమ్మాయి. నేను లేచి వాళ్ళ వెంట నడిచాను అప్రయత్నంగా. అనంతాల్వార్ చరిత్ర మొత్తం ఆ అమ్మాయి, ఆమె భర్త నాతో చెప్పుకుంటూ అంతా తిప్పి చూపిస్తున్నారు. ఈ కాలం పిల్లలకు ఏమీ తెలియదు అంటారు, కానీ వీళ్ళు చాలా బాగా చెప్తున్నారే. ఇంకా ఎన్నో విషయాలు నాకు తెలియనివి తెలుసుకున్నాను వాళ్ళ వద్ద అనుకున్నాను. పొగడ చెట్టు వద్ద చుట్టూ ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి ఇలా స్వామి పూలు తెంపి అమ్మవారికి అలంకరించారు. అప్పుడు అమ్మవారు కూడా కొన్ని తుంపి స్వామికి అందించింది. ఇలా తోటంతా తిరిగారు అని చెప్పుకుంటూ నిజంగానే పూలు తెంపింది ఆ అమ్మాయి. అయ్యో, అలా తెంపకు, అవి పూజ కోసం వాడతారు కదా, తప్పమ్మా అన్నాను. అప్పుడు ఎలా జరిగిందో సన్నివేశం మీకు చూపించాలని అలా చేశా అని ఆగింది. ఇంతలో వాళ్ళాయన టైం అవుతుంది పదా వెళదాం అన్నాడు. ఆమె వెళ్ళబోయి నన్ను కూడా రమ్మంది. బయటకు వెళ్ళాలి కదా అని నేను వాళ్ళతో తోట బయటకు నడిచాను. అక్కడ ఆ గేటు ముందు ఒక కారు, అందులోకి ఈ అబ్బాయికి భార్యను పిలిచాడు. ఇక్కడి వరకు కారు ఎలా తెచ్చారు అని అనుకున్నాను. స్టాఫ్ వాళ్ళేమో అని భావించాను. ఆవిడ కారు ఎక్కబోయి నన్ను పిలిచింది. నువ్వు రా మాతో, ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ, నీకు చూపిస్తాం. తర్వాత స్వామివారి దర్శనం కూడా చేసుకుందువు గాని, అది అత్యంత సమీపంలో, సరేనా? ముందు తటపటాయించిన స్వామికి దగ్గరగా వెళ్ళడం అన్న మాట వినగాని అప్రయత్నంగా తల ఊపి కారు ఎక్కేశాను. ఆ సమయాన మరింకేమీ గుర్తుకు రాలేదు. డ్రైవింగ్ సీటులో అబ్బాయి, పక్కన అమ్మాయి, నేను వెనక సీట్లో కూర్చున్నా. కారు చాలా వేగంగా వెళుతుంది. ఇక్కడ ఇంత స్పీడునా అనుకుంటూ చూశాను. అది ఆకాశంలోకి దూసుకుని వెళుతుంది. కిందకు చూశాను, తెల్లవారింది. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. అయ్యో, ఆయనకు ఇలా నేను వెళ్ళేది తెలియదే, కంగారు పడతారేమో అనుకుంటూ చూస్తే ఆయన ఏడుపు వినిపించింది. అరే, ఎందుకు ఏడుస్తున్నారు? నేను కనిపించలేదనా? అదేంటి, నాలానే ఉందీమే. తోటలో అమ్మ పాదాల చెంత పడుకుని ఉన్నది. ఆమెను చూసి ఏడుస్తున్నారు ఈయన. నేను కాదండి అని చెప్పడానికి రావడం లేదు. అప్పుడు ముందుకు చూశాను. అప్పుడు అర్థమైంది, అక్కడ పడిపోయింది నేనే, ఇటు వెళుతున్నదే నేనే, నన్ను తీసుకుని వెళుతున్నదే అమ్మా స్వామి. ఈ సృష్టిలో ఎవరూ తెలుసుకోలేని, దర్శనం చేసుకోలేని కమలాక్షుడు, కమలవాసిని నన్ను తమ వద్దకు నిజమేనా అమ్మా? నిజంగా మహామహులకు లభించిన దర్శనం అత్యంత అల్పురాలైన నాకు లభించేలా అనుగ్రహించావా
అమ్మ ఎంత వాత్సల్య రూపిణి అవునో నువ్వంతటి భక్తవత్సలుడవు. ఏమి నా భాగ్యం! ఏ తపమూ చెయ్యని నన్ను కారుణ్యంతో నాకున్న భవబంధాలు విడగొట్టి మీ వద్దకు చేర్చుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చిరునవ్వుతో చూస్తూ ఆనంద నిలయంలోనికి తీసుకుని వెళ్ళారు. వారు కనిపించలేదు. ఇక అక్కడ మరెవ్వరూ లేరు. శంఖ చక్ర గద నందకం అనే ఖడ్గం పట్టుకుని పాదాలను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ నిలుచుని ఉన్న ఆ ఆనంద నిలయను చూసి మైమరిచిపోయాను. దగ్గరగా వెళ్ళి పాదపద్మాలకు నమస్కారం చేసి ఆయన పాదాలలోనికి వెళ్ళిపోయాను. భగవన్నామాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించడమే ముక్తిదాయకం. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.